ఎస్, హిందువుల అభిమాన పండుగలో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి వచ్చేసింది కాబట్టి వినాయక చవితికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు బాచంపల్లి సంతోష్ శర్మ శాస్త్రి గారు, శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితులు. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. V6 ప్రేక్షకులందరికీ మీ అందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ముందుగా వినాయక చవితి ప్రత్యేకత ఏంటండి? జగత్తులో ఆది పూజ్యుడు, సుందరాతి సుందర దైవం, సులభ దైవం వినాయకుడు. ఆదౌ పూజ్యౌ గణాధిపః, అందరికంటే మొట్టమొదలు పూజించదగినటువంటి వాడు విఘ్నేశ్వరుడు, గణపతి. మనకు ఏదైనా కార్యం మొదలు పెడితే శ్రేయాంసి బహువిఘ్నాని అని మనకు శాస్త్రం చెప్తోంది. ఒక మంచి పని మొదలు పెడితే కలియుగంలో అనేక ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలన్నీ తొలగించటానికి ఒక దైవాన్ని ఈ మహర్షులంతా ప్రార్థన చేస్తే సమస్తమైనటువంటి జగత్తులో ఉన్న విఘ్నాలను, ఆటంకాలను చేయటానికి ఆ ఈశ్వరుడే గణేశ్వరుడి యొక్క రూపంలో అవతరించాడు. ఆయన అవతరించినటువంటి తిథి చతుర్థి తిథి, భాద్రపద మాసం, శుక్లపక్షం, వర్ష ఋతువు, చతుర్థి తిథి. ఆయన అవతరించినటువంటి రోజు ఈ రోజు వినాయక చతుర్థి. అంటే ఆయన రూపం మనకి ఏం చెప్తూ ఉంటుంది? గణేశుడి యొక్క రూపం ఒక అద్భుతమైనటువంటి రూపం. ముఖ్యంగా కలియుగంలో ఆయన యొక్క స్వరూపాన్ని శంకర భగవత్పాదుల వారు వర్ణించారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోక రక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశు నాశకం నమామితం వినాయకం. శంకర భగవత్పాదుల వారు ఈ గణపతి యొక్క స్వరూపాన్ని వర్ణన చేస్తూ చూడగానే మనిషికి ఆనందాన్ని కలిగింపజేసేటువంటి స్వరూపము గజవక్త్ర. ఆయనకు గణపతి యొక్క ఈ ఏనుగు శిరస్సు ఉంటుంది. ఏనుగు యొక్క శిరస్సు, అలాగే శూర్పకర్ణ, రెండు పెద్ద పెద్ద చెవులు. అంటే ఇక్కడ గణేశుడి యొక్క ఒక రూపం మనకు ఏమి ఇండికేట్ చేస్తోంది అంటే తల ఆలోచనలకు సంకేతం. చాలా పెద్ద శిరస్సు ఉండటం అనేటువంటిది మంచి ఆలోచనలను, సదాలోచనలను, ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే అనుకూలాత్మకమైనటువంటి దృక్పథము. ఏదైనా సరే బాగా ఆలోచించు, ఎదుటి వ్యక్తులు చెప్పేటువంటిది బాగా శ్రవణం చెయ్యి. అందులో దీనికి పురాణాలకు సంబంధించినటువంటి కథ ఏమిటి అంటే, మనకు ఆగమ శాస్త్రంలో కూడా కలియుగంలో ఏ దేవతారాధన చేస్తే శీఘ్ర ఫలితం అంటే సగం నరాకారం, సగం జంతువు యొక్క ఆకారం. ఈ ఆకృతులు కలిగినటువంటి దైవాన్ని మనం ఉపాసన చేస్తే కలియుగంలో శీఘ్రమైనటువంటి ఫలితం లభిస్తుంది. అందుకే నరసింహస్వామి, హయగ్రీవస్వామి, అలాగే గణపతి. గజముఖం నరాకారమైనటువంటి శరీరము. ఇక్కడ గణపతికి శివపురాణం ప్రకారం మొట్టమొదలు ఈ గజముఖం లేదు. దీనికి సంబంధమైనటువంటి కథ పురాణాల్లో, స్కాంద పురాణంలో ఉంది. ఏమిటి అంటే, ఒకసారి దేవేంద్రుడు ఆ ఐరావతాన్ని ఎక్కి తిరుగుతూ వస్తున్నాడు. మహావిష్ణువు యొక్క అర్చన చేసి ఆయన కంఠంలో ఉన్న పారిజాతమాలను ప్రసాదంగా స్వీకరించినటువంటి దుర్వాస మహర్షి ఆయనకు ఎదురొచ్చాడు. ఎదురు రాగానే ఇంద్రుడంతటి వాడు వచ్చాడు కదా అని ఆ విష్ణువు యొక్క కంఠంలో ఉన్న పారిజాతమాల పుష్పాన్ని ప్రసాదంగా ఇంద్రుడికి ఇస్తే, ఇంద్రుడు ఏం చేశాడు, ఇంత పెద్దవాడికి చిన్న పుష్పం ఇస్తావా అని అవహేళనగా ఆ పారిజాతమాలను తీసి గజముఖం మీద వేశాడు, అంటే ఐరావతం శిరస్సు మీద వేశాడు. దానితో దుర్వాస మహర్షి కోపం వచ్చి, పరమ పవిత్రమైనటువంటి విష్ణువు యొక్క మాలను నువ్వు ఐరావతం శిరస్సు మీద వేశావు కాబట్టి ఈ రోజు నుంచి ఐరావతం యొక్క శిరస్సు త్రిలోక్య పూజత్వాన్ని అందుకుంటుంది. ఏనుగు యొక్క శిరస్సు అందరి చేత పూజించబడుతుంది, నీవు పదవీచ్యుతుడవుతావు అని శాపం ఇచ్చారు. అక్కడ ఏనుగు శిరస్సుకు ఒక అనుగ్రహము, అలాగే దుర్వాస మహర్షి ఇంద్రుడికి శాపం ఇచ్చాడు. అందువల్లనే ఇక్కడ శివపురాణం ప్రకారంగా పార్వతీదేవి తన యొక్క మట్టితో తన శరీరం మీద ఉన్న నలుగు పిండిని తీసి ఒక ప్రాణం పోసి ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి వాకిట్లో కూర్చుండబెడితే శివుడికి యుద్ధం జరగటం ఈ కథ అందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా దీని గురించి మరలా చెప్పుకోక్కర్లేదు. అప్పుడు తల తీసేస్తే
ఉత్తరం వైపు ఎవరైతే తలపెట్టి మొట్టమొదలు పడుకున్నటువంటి జీవి కనిపించిందో తీసుకురా అన్నారు. అప్పుడు ఉత్తరం వైపు తలపెట్టుకొని దక్షిణాన్ని చూస్తూ పడుకున్నటువంటిది ఒక ఏనుగు. అప్పుడు ఆ ఏనుగు శిరస్సు తీసుకొచ్చి ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠాపన చేసి సమస్తమైనటువంటి గణములకు అధిపతి చేశారు ఈ రోజున. అందుకే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి రోజున సమస్త గణములకు ఆధిపత్యం ఇచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజున వినాయక చతుర్థి. అందుకే గణ అంటే బుద్ధి, మనలోని మేధస్సుకు బుద్ధికి ప్రతీక ఆయనను పూజిస్తే ఏమిటి అంటే మంచి చదువు రావాలి అంటే గణపతినే పట్టుకోవాలి. అందువల్లనే ఇవాళ చూడండి, ఇవాళ ఇంట్లో ప్రతి ఇంట్లో వినాయకుడిని పెట్టి ఒక పద్యం చెప్తాం. మన తెలుగునాట అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయ ఆచారం. తుండమునే కదంతము దోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల ఒజ్జయుండెడి పార్వతీ తనయవోయి గణాధిప నీకు మృక్కెదన్న. పిల్లలందరూ పుస్తకాలు ఆయన దగ్గర పెట్టి గణపతికి ప్రార్థన చేసి కోరిన విద్యలకెల్లా ఒజ్జ అన్నాడు. ఒజ్జ అంటే గురువు అని అర్థం. ఇవాళ మనకు ఏ చదువు రావాలన్నా ఐఐటిలో పాస్ కావాలా, లేకపోతే ఇంజనీరింగ్ లో ఫస్ట్ క్లాస్ రావాలా, బ్యాంకింగ్ లో ఇంకా మార్కులు రావాలా, అందరూ ఇవాళ వినాయకుడి దగ్గర కూర్చొని చక్కగా ప్రార్థన చేసి ఆయనకు గరిక పెట్టి ఈ కోరిన విద్యలకెల్లా ఒజ్జయుండెడి పార్వతీ తనయ అంటే చాలు ఆ తొండాన్ని అటు ఇటు ఊపేసి మనకు విద్యలన్నీ ప్రసాదించేటువంటి సుందర సులభ వరద అద్భుత ఆనంద అప్రమేయ ఆది దైవం మహాగణేశుడు. అలాగే చవితికి వినాయకుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటండి? చతుర్థి తిథి వినాయకుడి యొక్క పుట్టినటువంటి తిథి. చతుర్థి తిథి వినాయకుడికి గణాధిపత్యం వచ్చినటువంటి తిథి. అందుకే గణేశ సహస్రనామ స్తోత్రంలో చతుర్థి పూజన ప్రీతాయ నమో నమః అన్నారు ఇక్కడ. అంటే చతుర్థి రోజున ఆయన అవతరించాడు కాబట్టి ఈ చతుర్థి తిథికి ఆయనకు చక్కగా పూజ చేసి ఆయన ఇవాళ పుట్టారు. అందులో ఒక విశేషం ఏంటంటే మీరు చూడండి, భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్థి ఈయన పుట్టినటువంటి రోజు. మనకు ప్రతి మాసంలో కృష్ణపక్షంలో చతుర్థి వస్తుంది. దాన్ని ఏమంటాము అంటే సంకష్టహర చతుర్థి అంట. ఈ రోజున ఆయన అవతరించారు. ఆయన అవతరించినటువంటి ఈ తిథి రోజున మనం చేసేటువంటిది సిద్ధి వినాయక వ్రతం. ఈ రోజున మనం చేసేటువంటి పూజ ఏదైతే ఉందో, అందుకే మనం పూజలో కూడా వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవత ఉద్దిశ్య వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. గణపతికి నవరాత్రములు లేవు, అందరికీ తెలుసు, మీ అందరికీ కూడా. ఎందుకంటే ఇది బాలగంగాధర్ తిలక్ గారు మొదలు పెట్టారు. యావత్ భారతదేశంలో గణేశ నవరాత్రములు అనేటువంటిది ఇది ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు అంటే ఈ వటసావిత్రి వ్రతం ఎలాగైతే ప్రతి నెల మనకు కొన్ని వ్రతాలు ఉంటాయి, అలాగే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి రోజున వరసిద్ధి వినాయక వ్రతం చేసేటువంటి సంప్రదాయం మనకు ఆది నుంచి ఉంది. అయితే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సంఘటితం చేసి వీరందరినీ ఒక చోట ఏకీకృతం చేయటానికి ఒక వేదిక కావలసి వచ్చింది. అప్పుడు ఆ వేదిక గణేశ మండపాల పేరుతో ఏర్పాటు చేసి పునాలో మొట్టమొదలు ఏర్పాటు చేశారు వినాయక నవరాత్రులు. అప్పటి నుంచి మనకి ఏంటంటే చతుర్థి తిథి నుంచి అనంత పద్మనాభ చతుర్దశి ఈ 10 రోజులు కూడా గణపతి యొక్క పూజ చేసి, చతుర్థి నుంచి చతుర్దశి అంటే దగ్గర దగ్గర 10 రోజులు అంటే 9 రాత్రులు పూర్తిగా మహాగణపతికి అర్చన చేసి, చతుర్థి తిథి నుంచి ప్రారంభం చేస్తాం కాబట్టి గణపతికి ఏ పూజ చేసినా చతుర్థి నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే చతుర్థి తిథికి ఆయనకు చాలా ఇష్టమైనటువంటి తిథి. ఈ తిథి నాడు గనక గణపతి పూజ చేస్తే ఎటువంటి విఘ్నములున్నా మొత్తం తొలగిపోతాయి. మహాగణేశుడి యొక్క అనుగ్రహంతో మన జీవితము ఆనందమయమవుతుంది. ఆయనను చూడండి, కొలుచువారలకు ముంగొంగు బంగారంబు పిలుచువారలకెల్ల ప్రియ సఖుడు సేవించు వారికి చేతి చింతామణి భావించు వారికి పట్టుకొమ్మ దాసోహమను వారి దగ్గర చుట్టమ్ము
దోసిలొగ్గిన వారి తోడు నీడ ఆశ్రయించిన వారికి ఆనందమందార అర్తించు వారలకు అమృతలహరి జాలి పేగులవాడు లోకాలకు ఆదిదేవుడే మన పార్వతీదేవి కొడుకు చిట్టెలుక నెక్కి నేడు వచ్చేసినాడు అక్కరో అర్ఘ్యపాత్రము ఇట్లందుకొనవే. జంధ్యాల బాబయ్య శాస్త్రి గారు రాస్తారు. ఆయన ఇవాళ మన ఇంటికి అతిథిగా వస్తున్నాడు. వచ్చేది ఎలా వస్తాడో చాలా పెద్ద స్వరూపం. వాహనం ఏమిటి? చిట్టెలుక. చిట్టెలుక మీద, చిన్న ఎలుక మీద. ఎలుక చంచలత్వానికి చపలత్వానికి ప్రతీక. అంటే గణేశుడి యొక్క తత్వం ఏమిటి అంటే ఆయన ఆరాధన చెయ్యటం ద్వారా మనలో ఉన్న చంచలత్వం తొలగిపోతుంది, చపలత్వం తొలగిపోతుంది. ఇవన్నీ తొలగిపోయి ఏకాగ్రత, బుద్ధి, మేధస్సు, ప్రజ్ఞ ఇవన్నీ కూడా కేవలం దృష్టి మాత్రము చేత అనుగ్రహించేటువంటి వాడు మహాగణేశుడు. శర్మగారు, గరిక పూజ ఎందుకు చేయాలంటారు? అలాగే పత్ర పూజ కూడా ఎందుకు చేయాలంటారు? ముఖ్యంగా భారతదేశంలో ఏ పండుగ వచ్చినా, ఏ పండుగ పెట్టినా ప్రకృతిని అనుసరించి ఏర్పరిచారు పండుగ తప్పితే ఇదేదో క్రియేట్ చేసినటువంటివి కాదు. ప్రకృతిలో జరిగేటువంటి మార్పులను అనుగుణంగా మనం గ్రహించి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని ప్రజలందరికీ అందించేటువంటి ఉద్దేశ్యంతో పర్యావరణ పరిరక్షణయే ధ్యేయంగా ప్రపంచంలో మొట్టమొదలు ఈ విషయంలో కృషి చేసినటువంటి ఏకైక దేశం మన భారతదేశం. ప్రపంచం కళ్ళు తెరవని రోజున పర్యావరణ సూక్తం పేరుతో వేదాల్లో మనకు చెప్పారు. గణపతి కూడా ఇప్పుడు చాలా వరకు నేను అనుకుంటూ ఉంటాను, గణపతి చతుర్థి రాగానే ఈ పర్యావరణ శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళు గోల చేస్తూ ఉంటారు. మళ్ళీ ఈ 9 రోజులే ఉంటుంది ఈ గోలంతా. ఆ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం వరకు కనిపించరు. కానీ పర్యావరణ పరిరక్షణకు ఏర్పడ్డదే గణపతి పండుగ. దానికి దృష్టాంతం ఏమిటి అంటే ఈ పత్ర పూజ, గరిక పూజ. భాద్రపద మాసం వర్ష ఋతువు, బాగా వర్షాలు కురిసేటువంటి సమయం. ఈ సమయంలో చక్కగా పంటలన్నీ పండుతాయి. ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది, పచ్చదనం కనిపిస్తుంది, హరితహారాలు అంటున్నారు ఇప్పుడు, అదంతా కూడా ప్రకృతిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మనకు విలువైనటువంటి సంపదను ఇచ్చినటువంటి ఆ ప్రకృతి మాత యొక్క కుమారుడిగా గణపతిని మన ఇంటికి ఆహ్వానించి ప్రకృతిలో కనిపించేటువంటి అనేక రకములైనటువంటి ఔషధీ విలువలు కలిగిన మొక్కలను ఇవాళ గణపతికి సమర్పణ చేస్తాం. గణపతి యొక్క పూజ చాలా సులువైనటువంటి పూజ, సులభమైనటువంటి పూజ, కాస్ట్లీ పూజ కాదు. ఈయనకు పెద్ద పెద్ద మంచి మంచి మాలలు అక్కరలే. మీరు చూస్తే నిన్న మార్కెట్లో కాయ, కూర, కట్టె, కంప ఏది పడితే అది పెడుతూనే ఉంటారు. అవన్నీ తీసుకువచ్చి పెడతాం మనం గణపతికి. ముళ్ళ చెట్లు పెడతాం. తర్వాత ఆ మొత్తం 21 పత్రాలు ఉన్నాయి. దేవదారు పత్రం, మరువక పత్రం, తులసి పత్రం, గండకీ పత్రం, ఉమ్మెత్త పత్రం, విష్ణుక్రాంత పత్రం, దాడిమి పత్రం, ఇలా 21 పత్రాలు గనక బాగా చూస్తే దీన్ని ఆయుర్వేద శాస్త్రంలో ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క ఔషధి గుణం చెప్పారు. అందుకే ఈ పత్రాలతో ఇవాళ గణపతికి పూజ చేసి తిరిగి ఈ పత్రాలను తీసుకువెళ్ళి నీళ్ళల్లో వేస్తాం. ఈ ఔషధీ విలువలు ఉన్నటువంటి ఈ పత్రాలను నీళ్ళల్లో వేయటం ద్వారా మొదలు చెరువులు శుద్ధి అవుతాయి. అంతేకాని ఇక్కడ చెరువులు కలుషితం అవుతాయి అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా, మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా పోయిన సంవత్సరం ఒక రిపోర్ట్ ఇచ్చారు. మామూలు రోజుల్లో కంటే కూడా నీళ్ళల్లో కాలుష్యము గణపతి చతుర్థి అప్పుడు వచ్చినప్పుడు 15 రోజుల్లో తగ్గిపోయింది అని. ఎందుకు అంటే ఈ పత్రాలన్నీ కూడా వేయటం ద్వారా నీళ్ళన్నీ శుద్ధి అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొదలైనవి వాడటం వల్ల పెరుగుతోంది తప్పితే ఇవాళ గణపతి మట్టి గణపతి. అంటే మీరు గణపతి పూజలో ప్రతిదీ కూడా మనకు ఒక పర్యావరణం మీద ఒక స్పృహ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గరిక చాలా అన్ని చోట్ల సులభంగా దొరికేటువంటి మనకు గరిక అంటే గడ్డి. అది తీసుకొచ్చి 21 కట్టలుగా చేసి గణపతికి సమర్పణ చేస్తాం. దీనికి సంబంధించి దుర్వాంకుర మాహాత్మ్యం అనేటువంటి పేరుతో మనకు గణేశ పురాణంలో ఒక కథ ఉంది. పూర్వకాలంలో అనలాసురుడు అనేటువంటి అసురుడు ఉద్భవించి లోకాలన్నింటికి తాపాన్ని కలిగింపజేస్తూ ఉంటే అందరూ దేవతలు వెళ్ళి గణపతిని ప్రార్థన చేస్తే ఆ గణపతి అనలాసురుడు అంటే అగ్నితత్వం, తాపం,
ఇవాళ ఓజోన్ పొర పోతుంది అంటున్నారే, ఇటువంటి సంకేతాలే ఆ కథలన్నీ. అంటే వేడి పుట్టించే రాక్షసుడు వాడు పుట్టాడు, ఆ వేడిని తగ్గించాలి ప్రపంచానికి. అప్పుడు ఏం చేశాడు గణపతి, వాడిని తీసి మింగేశాడు. అప్పుడు గణపతిలో ఒక తాపం బయలుదేరింది, విపరీతమైన తాపం. ఈ తాపాన్ని ఎలా తగ్గించాలి అని దేవతలంతా ప్రయత్నం చేసి అప్పుడు ఈ గరికను తీసుకువచ్చి గణపతిని కప్పారట. ఈ గరికలో చల్లపరిచేటువంటి గుణం ఉంది. విపరీతమైన తాపాన్ని కలిగింపజేసేటువంటి మహాగణపతిలో ఈ గరిక పెట్టడం ద్వారా తాపమంతా తగ్గిపోయి ఆయన శాంతించాట. అప్పటి నుంచి గరికకు వరం ఇచ్చాడు మహాగణపతి. ఏమిటి అంటే, ఏ రోజునైతే సరే నా పూజ చేస్తారో, అందుకే ఒకటి అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, విష్ణువుకు పూజ చేసేటప్పుడు తులసి లేకుండా పూజ చేయకూడదు, శివుడికి పూజ చేసేటప్పుడు బిల్వం లేకుండా పూజ చేయకూడదు, గణపతికి పూజ చేసేటప్పుడు తప్పకుండా గరికతో పూజ చెయ్యాలి. అది ఈ రోజు కాదు, ఏ రోజు గణపతి పూజ చేసినా గరిక లేకుండా గణపతి పూజ చేస్తే ఆ పూజ నిష్ఫలం అని మనకు గణేశ పురాణం దూర్వాంకుర మాహాత్మ్యం స్పష్టంగా వివరణ చేసింది. కాబట్టే ఇవాళ ఆకులు, పత్రాలు, కాయలు, కొబ్బరి ఇవన్నీ తీసుకువచ్చి, అందులో ఏనుగు కదండి, ఏనుగు స్వరూపం కదా. ఏనుగు ఏమిటి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి చక్కటి శాకాహారి, ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పదార్థాలన్నీ తీసుకుంటుంది ఏనుగు. అందువల్ల ఆ స్వరూపమైనటువంటి మహాగణపతికి ప్రీతిగా మనం గరికను పెట్టి ఆయన యొక్క అర్చన చేస్తాం. ఇప్పుడు గణేష్ స్వరూపాలు మొత్తం మారిపోయినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఏ ట్రెండ్ నడిస్తే ఆ వినాయకుల స్వరూపాన్ని ప్రతిష్ఠిస్తున్నారు, వాటికే పూజలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మంచి సందేహం అడిగారమ్మా. ముఖ్యంగా ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటిది. ఇవాళ సంప్రదాయాన్ని పాడు చేస్తున్నామా, గణేష ఉత్సవాల పేరుతో మనం చేస్తున్నటువంటిది పూజయా అవమానమా, ఇది గ్రహించుకోవాలి అందరూ కూడా. గణేష మండపాలు పెట్టేటువంటి వాళ్ళంతా మొట్టమొదలు ఇవాళ నేను చాలా వరకు చూసా, అంటే పేర్లు చెప్పకూడదేమో కానీ ఏ సినిమా వస్తే ఆ సినిమా యొక్క గణపతి వచ్చేస్తుంది మార్కెట్లోకి. ఇది అవహేళన హిందూ ధర్మాన్ని. మనకు పురాణం ప్రకారం 32 గణపతి స్వరూపాలు ఉన్నాయి. 32 గణపతి స్వరూపాలు ఏమిటి అంటే, గణపతి యొక్క కథను మలుపు తిప్పినటువంటి వాడు చంద్రుడు. ఎందుకంటే చంద్రుడికి గణపతికి సంబంధం ఉంది, మనం తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ శివుడి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు చంద్రకళలలో 16వ కళ ఈ చంద్రుడు. శుక్లపక్షము కృష్ణపక్షము కలిపితే 15 + 15 30 అయ్యాయి. అలాగే ఇది కాకుండా ఈశ్వరుడి యొక్క శిరస్సు మీద ఉండేటువంటి చంద్రుడు, మొత్తం మనకు 31 స్వరూపాలు. దీనిని అతిక్రమించి జ్ఞానకళ స్వరూపం గణపతిది, అంటే 32 స్వరూపాలు. ఈ 32 స్వరూపాల్లో నేను మామూలుగా చెప్తాను ఏమిటి అంటే, బాలగణపతి పిల్లలకు సద్బుద్ధినిస్తాడు, భక్త గణపతి రక్షణ చేస్తాడు, తరుణ గణపతి దయను కలిగింపజేస్తాడు, వీర గణపతి బలాన్ని వృద్ధి చెందింపజేస్తాడు, శక్తి గణపతి కార్యసిద్ధినిస్తాడు, ద్విజ గణపతి జయసిద్ధినిస్తాడు, సిద్ధ గణపతి మనకు అష్టసిద్ధినిస్తాడు, ఉచ్చిష్ట గణపతి గ్రామరక్షణ కలిగిస్తాడు, విఘ్న గణపతి విఘ్ననాశనం చేస్తాడు, క్షిప్ర గణపతి వేగంగా కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు, హేరంబ గణపతి శత్రునాశనం చేస్తాడు, లక్ష్మీ గణపతి ఐశ్వర్య వృద్ధి చేస్తాడు, మహాగణపతి అనేక మహిమలు ఇస్తాడు, విజయ గణపతి యుద్ధాల్లో విజయం ఇస్తాడు, నృత్య గణపతి కళల్లో ప్రావీణ్యం ఇస్తాడు, ఊర్ధ్వ గణపతి మంచి దృష్టినిస్తాడు, ఏకాక్షర గణపతి జ్ఞానసిద్ధినిస్తాడు, రుణమోచక గణపతి అప్పుల బాధలను తొలగింపజేస్తాడు, ప్రత్యక్ష గణపతి విద్యాప్రాప్తినిస్తాడు, ప్రసాద గణపతి మనశ్శాంతినిస్తాడు, హరిద్రా గణపతి శుభకార్య సిద్ధినిస్తాడు, ఏకదంత గణపతి కామ విజయాన్నిస్తాడు, సృష్టి గణపతి వివేక శక్తినిస్తాడు, ఉద్దండ గణపతి అందరినీ మించిపోయే ప్రజ్ఞ ఇస్తాడు, డుండి గణపతి కామక్రోధ లోభాదులను తొలగింపజేస్తాడు, ద్విముఖ గణపతి సుఖప్రాప్తినిస్తాడు, త్రిముఖ గణపతి గురు అనుగ్రహం ఇస్తాడు, సింహ గణపతి దుర్గుణాలను నాశనం చేస్తాడు, యోగ గణపతి ధ్యాన సిద్ధినిస్తాడు, దుర్గ గణపతి ప్రయాణాల్లో రక్షణ ఇస్తాడు, సంకష్ట గణపతి కష్టాలను తొలగింపజేస్తాడు, వరగణపతి వరసిద్ధి వినాయక గణపతి కోరిన వరాలనిస్తాడు. ఇవమ్మ 32 స్వరూపాలు. ఈ స్వరూపాలన్నీ పురాణాల్లో ఉన్నాయి. ఈ స్వరూపాలతో ఉన్నటువంటి ఏ వినాయకుణ్ణి మనం పెట్టుకున్న మండపంలో మనకు లాభం కలుగుతుంది. అంతేగాని పురాణాల్లో లేనివి, శాస్త్రాల్లో చెప్పబడినటువంటివి
మన బుద్ధికి తోచినటువంటి రూపాలను ఇప్పుడు ఇక్కడ వేసేటువంటి నటుల యొక్క రూపాలను వేసుకొని బాహుబలి గణపతి అని, కబాలి గణపతి అని, ఇంకో గణపతి అని ఇలా పెట్టడం చాలా తప్పు. అటువంటి పనులు చేయకుండా పురాణాల్లో చెప్పబడినటువంటి 32 గణపతి స్వరూపాలను పెట్టి పూజ చెయ్యండి. ప్రతి ఒక్కరికి గణపతి రక్షణ ఇస్తాడు, అనుగ్రహం ఇస్తాడు. మన సంప్రదాయాన్ని, మన ఆచారాలను, భారతీయ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడి మహాగణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందెదరుగాక. మనం చూస్తున్నామండి, ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, ఎన్నో స్వరూపాలతోనే దర్శనమిస్తూ ఉంటాడు. 58 అడుగుల గణనాథుని చూడాలంటే నిజంగా 2 కళ్ళు సరిపోవు. అండ్ నైవేద్యంకు సంబంధించి చాలా విశిష్టతలు ఉన్నాయండి. 21 పదార్థాలతో నైవేద్యం ప్రిపేర్ చేస్తారు అంటారు. ఆ 21 పదార్థాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? గణపతి ఆరాధనలో 21 సంఖ్యాశాస్త్రపరంగా చాలా మంచిది. ఎందుకంటే 21 పత్రి పూజ ఉంది. ఇక నైవేద్యాల విషయానికి వస్తే 21 నైవేద్యాలు పెట్టాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. ఇది మనం పెట్టుకున్నటువంటిది. అంటే పురాణాల్లో 21 నైవేద్యం, 21 పత్ర పూజ ప్రత్యేకంగా చెప్పారు. గణపతి యొక్క నివేదన కరుణశ్రీ గారు రాస్తారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒకసారి ఆ పద్యం తలుచుకుంటే, అంటే గణపతి పూజ ఎంత సులభం అంటే ఏమీ లేనటువంటి పేదవాడు కూడా గణపతి పూజ చేయొచ్చు. ఏదో పెద్ద తీసుకురావాలని లేదు. అందుకే గణపతికి ఏది ఇష్టం అంటే ఆయన రాస్తాడు, లడ్డూ జిలేబీ హల్వాలే అక్కరలేదు, బియ్యపుండ్రాళ్ళకే చెయ్యి చాచు, వలిపంపు పట్టు దువ్వలు వలె పని లేదు, పసుపు గోచీకే సంబ్రాలు పడును, ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు, పొట్టి గుంజిల్లకే పొంగిపోవు, కలికి తురాయిలకై తగాదా లేదు, గరిక పూజకై తలకాయ నొగ్గు, పంచ కళ్యాణికై అల్కపానుపు లేదో, ఎలుక తత్తడికై భుజాలెగురవైచు, పంచభక్ష్యాలకై మొండి పట్టు లేదు, పచ్చి వడపప్పే తిను వట్టి పిచ్చి తండ్రి. ఎంత బాగా రాశారో చూడండి. తెలుగు సాహిత్యం. లడ్డూ జిలేబీ హల్వాలే అక్కరలేదు. ఇక్కడ విష్ణుమూర్తికి పెట్టాలి అంటే మనం తిరుపతిలో చూస్తాం, కట్టె పొంగలి, చక్కెర పొంగలి, నెయ్యి, చాలా అద్భుతమైన పదార్థాలు. కానీ గణపతికి పెట్టాలంటే అవన్నీ అక్కరలేదండి. ఎందుకు పనికిరానటువంటి బియ్యం నుంచి ఏరిన బియ్యపు నూక తీసి ఆ బియ్యపు నూకను ఉడికించి నూనె పెద్దగా లేకుండా శనగపప్పు అవి ఇవి అన్నీ కూడా కలిపి వట్టిగా చేసినటువంటి బియ్యపుండ్రాళ్ళు పెడితే మహా ఆనందపడిపోయి అవి ఆరగిస్తూ ఉంటారట స్వామి. ఆయనకు పెద్ద పెద్ద వస్త్రాలు కూడా అక్కర్లేదు, చిన్న పసుపు గోచి పెడితే చాలు సంబరాలు పడతాడు అన్నాడు. అలాగే పెద్ద పెద్ద కోరికలు ఆయనకు తీర్చక్కర్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి గుంజుళ్ళు తీస్తే చాలట ఆనందపడిపోయేటువంటి వాడు. వట్టి వాసన లేని గరిక పెడితే తలకాయను కూడా మనకు ఇచ్చేటువంటి వాడు. ఎలుక వాహనాన్ని ఎక్కినటువంటి ఆ పరమేశ్వరుడు పంచభక్షాలకై మొండి పట్టు లేదు, వట్టి వడపప్పే తిను. ఇవాళ నైవేద్యంలో ఏం పెడతాం? బియ్యపుండ్రాళ్ళు, లడ్డూలు. అయితే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న ఏంటంటే, ఇట తిరుమల తిరుపతిలో ఎలానైతే దేవస్థానంలో లడ్డు బాగా ఫేమస్ అయిందో, గత 10 సంవత్సరాలుగా అంటే రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయిన తర్వాత, డబ్బులు బాగా అందరి దగ్గర సమకూరిన తర్వాత, ఇప్పుడు గణపతికి లడ్డూలు పెట్టి ఆ లడ్డూలను వేలం పాట పాడటం ఒక సంస్కృతిగా ఏర్పడ్డది. ఇదేం తప్పుపట్టేటువంటిది కాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని భగవంతుడికి ఇవ్వటం. అందుకే ఇక్కడ ఖైరతాబాద్ గణపతికి ఒక పెద్ద లడ్డు, బాలాపూర్ గణపతికి ఒక పెద్ద లడ్డు, ఇలా లడ్డూల వేలం మనం చివరి రోజు చూస్తాం. చివరి రోజు నిమజ్జనం రోజున ఉదయం నుంచి సందడి మొదలవుతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి ప్రకారంగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే గణపతికి లడ్డు అన్నా ఇష్టమే, గణపతికి వడపప్పు అన్నా ఇష్టమే. తప్పకుండా ఇవాళ పెట్టాల్సినటువంటిది ఏమిటి అంటే కుడుములు, బియ్యపుండ్రాళ్ళు. స్పెషల్ గా అవి ఎందుకండి? అవి ఎందుకోసము అంటే ఇప్పుడు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నివేదన ఇష్టము అన్నారు. మనకు మామూలుగా లలితా సహస్రనామంలో దధ్యన్నాసక్త హృదయ అని అమ్మవారికి దధ్యోదనం అంటే ఇష్టం, పాయసాన్న ప్రియ అని చెప్పినట్టుగానే గణపతికి ఏమిటి అంటే ఆయన ఒక కుడుము ప్రియుడు.
అలాగే ఆయనకు బియ్యపు ఉండ్రాళ్ళ ప్రియుడు ఆయన. ఇది మనకు శాస్త్రము చెప్పింది. అందువల్ల ఈ రోజున బియ్యపు ఉండ్రాళ్ళు, అలాగే వడపప్పు, పానకము, ఇక్షుకండం, చెరకు గడబెట్టాలి. చాలా మందికి తెలియని అంశం ఇది. ఎందుకంటే ఇంట్లో అన్ని నివేదన పెడతాం కానీ గణపతికి చాలా ఇష్టమైనటువంటిది ఒక చెరుకు గడ, అలాగే దానిమ్మ పండు. మీరు మామూలుగా ఏనుగుకు ఏ పదార్థాలు ఇష్టమో ఆ పదార్థాలే గణపతి యొక్క ఉపాసనలో ప్రధానంగా కనిపిస్తాయి. కాబట్టి ఇవాళ గణపతికి పెట్టేటువంటి నివేదన అరటి పండ్లు, కొబ్బరికాయలు, కుడుములు, బియ్యపుండ్రాళ్ళు, వడపప్పు, పానకము, ఇక్షుకండము, తర్వాత మారేడు దళాలు, మారేడు ఫలాలు, ఇవి ఏవి పెట్టినా మహాగణపతి ఆనందపడిపోతాడు. ఏది లేకపోతే ఇంట్లో బట్టి బియ్యము నూక ఉడికించి పెడితే చాలు ఆనందపడిపోయి అనుగ్రహం ఇచ్చేటువంటి మహాగణపతి ఈ వీరగణపతి. 32 స్వరూపాలు ఉంటే ఏ స్వరూపాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారండి? మనకు శాస్త్రం కూడా చెప్పిందండి, చక్కగా వివరణ చూపించారు. ఏమిటి అంటే ఏకదంతః, గజవక్త్రః, చతుర్భుజః, పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అని గణేశ పురాణం చెప్పింది. గణపతి స్వరూపాల్లో ఇది ఉపాసనా భాగం చెప్తున్నా నేను. గణపతి తొండాన్ని బట్టి గణపతి యొక్క పేరు మారుతుంది. ఇవాళ మనం పూజ చేస్తాం కదా, ఇవాళ ఇది భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి. ఈ రోజున ఎవరి పూజ చేయాలి అంటే గణపతి స్వరూపాల్లో సిద్ధి వినాయకుడు. సిద్ధి వినాయకుడు ఎలా ఉంటాడు అంటే గణపతి తొండం కుడికి తిరుగున్నదా, కుడివైపు సిద్ధి వినాయకుడు, ఎడమవైపు తొండం తిరిగి ఉందా విఘ్నేశ్వరుడు. అంటే ఇది ఉపాసన భేదం. మనకు రూపధ్యాన రత్నావళి అని ఒక గ్రంథం ఉంది. ఏ విగ్రహము ఏ ఆకారంలో ఎలా ఉండాలి. ఇప్పుడు పాశం, అంకుశము, చతుర్భుజము, 4 భుజాలు, ఏకదంత్రం, లంబోదర, అంటే ఈ స్వరూపం అంతా కూడా మనం ప్రధానంగా పూజించేటువంటి స్వరూపం. కాబట్టి ఒక దంతం ఉండి చేతిలో పాశం పట్టుకొని, అంకుశం పట్టుకొని, పెద్దగా పొట్ట ఉండి, శూర్పకర్ణ, పెద్ద పెద్ద చేటంతా చెవులతో ఉండేటువంటి వినాయక స్వరూపము కుడివైపు తొండం ఉంటే సిద్ధి వినాయకుడు. మనకు బొంబాయిలో చూస్తాం, ప్రభాదేవిలో సిద్ధి వినాయక మందిరం చాలా ప్రఖ్యాతమైనటువంటి మందిరం. ఒక మర్రి చెట్టు యొక్క వృక్షములో స్వామి అవతరించాడు అని ఇవాళ చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. మహారాష్ట్రలో ఈ గణపతి యొక్క ఆరాధన. అందువల్ల ఇప్పుడు సిద్ధి వినాయకుడి యొక్క పూజ చెయ్యాలి. మన ఇంట్లో పెట్టుకుంటే సిద్ధి వినాయకుడి పూజ చెయ్యాలి. మామూలు మండపాల్లో బయట పెట్టుకుంటే విఘ్నేశ్వరుడి యొక్క పూజ చేయొచ్చు. అయితే ఇలా ఈ కుడివైపు తొండమా ఎడమవైపు తొండమా అనేటువంటి ధ్యాస కంటే కూడా మహాగణపతిని అవమానం చెయ్యకుండా శాస్త్రంలో, పురాణంలో, మన యొక్క భారతీయ ధర్మంలో చెప్పబడినటువంటి ఆచారాల ప్రకారం విగ్రహాలను పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే మండపాల్లో కూడా ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒకళ్ళు 70 అడుగులు, ఒక 80 అడుగులు, 90 అడుగులు, 100 అడుగులు. ఇంట్లో పెట్టుకుంటే అసలు ఏ గణపతిని పెట్టుకోవాలి అంటే ఇంట్లో మట్టి గణపతి పెట్టుకోవాలి. ఈ మట్టి గణపతి యొక్క ప్రాధాన్యత చాలా అద్భుతంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందువల్ల గణపతి యొక్క ఎత్తు కంటే కూడా మనం గణపతిని పూజించి మనం ఎంత ఎత్తుకు ఎదిగాం అనేటువంటి భావనతో మనం గణపతి పూజ చెయ్యాలి. ఈ రోజున పూజించేటువంటి స్వరూపం మాత్రం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. అందుకే మనం సంకల్పంలో చెప్పుకుంటాం ఇవాళ ఏమిటి అంటే యావచ్చక్తి సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః కల్పోక్త ప్రకారేణ వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం అద్య పూజాం కరిష్యే అని సంకల్పంలో చెప్పుకుంటాం. ఇవాళ పూజించేటువంటి స్వరూపము వరసిద్ధి వినాయక స్వరూపం. ఓకే, ఈరోజు చంద్రుణ్ణి చూడొద్దు అంటారు, ఎందుకని అంటారు? చంద్రుడికి గణపతికి దగ్గరి సంబంధం. సాధారణంగా ఈ ఒక్క రోజున చంద్రుణ్ణి చూడొద్దు భాద్రపద మాసంలో. దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఉంది. మనకు శివపురాణం చెప్తోంది, గణేశ పురాణం చెప్తోంది, బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది. ఏమిటి అంటే గణపతి ఈ రోజున గణాధిపత్యం లభించి ఆయన బాగా బరువుగా నడుస్తూ ఉంటే చంద్రుడు చూసి పరిహసించాడు అని, చంద్రుడి యొక్క దృష్టి పట్టం వల్ల గణపతి యొక్క పొట్ట పగిలింది అని, అందువల్ల పార్వతీదేవి శాపం ఇచ్చింది అని ఒక పురాణ కథ.
కానీ గణపతి యొక్క ఉపాసన చేసినటువంటి వారిలో చంద్రుడు మొదటివాడు. అందుకే గణపతి కూడా చంద్రుణ్ణి ధరిస్తాడు. గణపతి యొక్క శిరస్సు మీద కూడా చంద్రకళ ఉంటుంది, మీరు చూడండి. అందుకే ఇప్పుడు ఒక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఇవాళ సాయంత్రం మాత్రం మనం చంద్రుణ్ణి చూడొద్దు. దానివల్ల నీలాప నిందలు వస్తాయి అని మనకు ఒక విశ్వాసం, ఒక నమ్మకం, మన పెద్దలు చెప్పినటువంటి ఒక ఆచారం. కానీ 12 మాసాల్లో ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి వస్తుంది. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, సంకష్టహర చతుర్థి అంటాం. ఒక భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఈ రోజున చంద్రుడిని చూడకూడదు, కానీ ప్రతి నెల వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజున రాత్రిపూట చంద్రోదయం అయిన తర్వాత చంద్రుణ్ణి చూసి చంద్రుడికి అర్ఘ్యమిచ్చి, గణపతికి అర్ఘ్యమిచ్చి, చతుర్థి తిథికి అర్ఘ్యమిచ్చి అప్పుడు భోజనం చేసేటువంటి సంప్రదాయం. అంటే 12 నెలలలో 11 నెలలు గణపతి యొక్క ఉపాసన చేసేటువంటి వారు చంద్రుణ్ణి చూడాలి. ఈ ఒక్క రోజున మాత్రం చంద్రుణ్ణి చూడకూడదు. ఇది మన శాస్త్ర సంప్రదాయము. చంద్రుడు మనక్కారకుడమ్మా. చంద్రుడు ఏం చేస్తాడు అంటే మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా మన మనస్సు మీద బాగా ప్రభావం చూపించేటువంటి వాడు చంద్రుడు అంటారు. అందువల్ల ఆ చంద్రుడి యొక్క ఆ రేస్ ఏవైతే ఉన్నాయో ఆ రేస్ అనేటువంటివి మనకు మన మీద పడకుండా ఈ ఒక్క రోజున, అంటే మనస్సులో మానసికమైనటువంటి మార్పులు, శుక్లపక్షంలో కృష్ణపక్షంలో మనకు తేడా వస్తూ ఉంటుంది. కాబట్టి గణపతి యొక్క ఆరాధన చేస్తే బుద్ధి కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. ఉపాసన, మనం భగవంతుడి యొక్క ఉపాసన కనుక చేస్తే, అందుకే ఇవాళ పిల్లలందరూ మనం ప్రార్థన చేద్దాం. కుడుబులర్పించు పిల్ల భక్తులకెల్లా ఇడుబులందించి కలుములందించు చేయి, పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి, తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక. మన తెలంగాణ, ఉభయ తెలుగు రాష్ట్రాలు, తెలుగు బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో వారందరి యొక్క భాగ్యములను మన మహాగణపతి దిద్దుగాక. అందరికీ సద్బుద్ధిని, వివేకమును అనుగ్రహించుగాక. V6 ఛానల్ ద్వారా చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ మహాగణపతి సర్వ విద్యా బుద్ధులను, ఆయురారోగ్య భోగభాగ్యములను, సుఖశాంతులను ఆనందంగా కలిగించే ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందెదరుగాక అని నేను కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి సంతోష్ శర్మ గారు, చాలా బాగా చెప్పారు వినాయక చవితి విశిష్టత గురించి. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.